హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నా పేరు ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు నా ఇస్మాయిల్ టెక్ జూనియర్. అయితే గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఓన్ టీషర్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి మనమే. అండ్ చాలామందికి వారికి తగ్గట్లే ఓన్ టేస్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి తగ్గట్టే రూమ్ వాళ్ళలాగే ఉండాలి, అండ్ పీసీ బిల్ట్ అయినా సరే, మొబైల్ అయినా సరే, అండ్ షర్ట్ ప్యాంట్ అయినా సరే వాళ్ళ స్టైల్లోనే ఉండాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. అదే భాగంగా నేను ఒక టీషర్ట్ని ఎలా ప్రింట్ చేసుకోవాలని చెప్పేసి, మీ ఓన్ టేస్ట్లు అని చెప్పేసి ఒక ఈ వీడియో చేయబోతున్నా. అండ్ నేను కూడా ఒక టీషర్ట్ని ప్రింట్ చేశా. అండ్ ఇది వచ్చేసి నా ఛానల్ కోసం నేను ప్రింట్ చేయించుకున్నాను అనమాట. వెరీ లో కాస్ట్ అండ్ చీప్ అనమాట. అండ్ చాలామంది చూసుకోవచ్చు గాయస్, ప్రభాస్ పక్కన ఫోటో దిగేసి వాళ్ళు ఇక్కడ టీషర్ట్ మీద ప్రింట్ చేసుకొని తిరుగుతూ ఉంటారు, లేదా మోటివేషన్ స్పీచెస్ ప్రింట్ చేసుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ కాలేజ్ ఫెస్ట్లు అయినా సరే, అండ్ విలేజ్ ఫెస్టివల్స్ అయినా సరే, టీషర్ట్స్ అనేవి, ప్రింటెడ్ టీషర్ట్స్ అనేవి హవా సాగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, గణేష్ చతుర్దశి అప్పుడు చూసుకోండి మీరు. అండ్ గణేష్ యూత్ ఫోర్స్ అని చెప్పేసి రాస్తాను. కాలేజ్ ఫెస్ట్లో అయితే ఈసీ గ్రూప్ అని చెప్పేసి, సిఎస్సి గ్రూప్ అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ చేస్తారు. ఈ వీడియోలు మీకు ఇష్టం వచ్చిన సైజులో, మోడల్స్లో, వేరియంట్స్లో, రకరకాల వేరియంట్స్లో మీ ఓన్గా ఎలా టీషర్ట్ ప్రింట్ చేసుకోవాలని చెప్పేసి నేను చూపించబోతున్నాను అనమాట. అండ్ అంతకన్నా ముందు ఈ టీషర్ట్ని ఒకసారి ఎలా ఉందని చెప్పేసి చూసుకుందాం. ఆ తర్వాత వెబ్సైట్కి వెళ్ళి ఎలా డిజైన్ చేసుకోవాలి అండ్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి చూసుకుందాం. వెరీ ఈజీ ప్రాసెస్ అనమాట. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, నా సబ్స్క్రైబర్స్ అయినా సరే, లేదా యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్ వచ్చిన వారైనా సరే, అండ్ ముందుగా నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ మీద క్లిక్ చేయండి. అండ్ అంతకన్నా ఓపిక లేదు, నాకు అది కూడా ఓపిక లేదు అనుకుంటే షేర్ చేయండి. అది కూడా ఓపిక లేదనుకుంటే జస్ట్ 1 లైక్ అండ్ లైక్ చేయండి గైస్. అండ్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో గైస్, మీరు షేర్ చేయండి. నా నాన్ సబ్స్క్రైబర్ అయినా సరే, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి గైస్. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ వీడియోస్ ఎక్కువ చేయాలని చెప్పేసి. ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్. ఎస్, టీషర్ట్ ఇదిగోండి గైస్. అండ్ చూసుకోవచ్చు మొత్తం. అండ్ టీషర్ట్ ఫిట్ అయితే నాకు అంతగా అనిపించలేదు, అయినా నేను స్మాల్ పెట్టించుకున్నా, లెంత్ ఎక్కువ వచ్చేసింది. అండ్ ద ప్రింట్ క్వాలిటీ చాలా బాగుంది, ప్రింట్ క్వాలిటీ మనకి. అండ్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి నా ఛానల్ క్యూఆర్ కోడ్ స్కాన్ అనమాట. ఎవరన్నా నేను ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు నా ఛానల్ ఏమనుకున్నా జస్ట్ స్కాన్ చేసేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నా ఛానల్ కింద నా నేమ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి నా ఛానల్ లోగో. అండ్ ఇక్కడ యూట్యూబ్ అండ్ లైక్ షేర్ బటన్ అయితే నేను అక్కడ అప్లై చేసేసా. అండ్ ఇది వచ్చేసి కాటన్ కాదు, పాలిస్టర్. అండ్ ఇది వచ్చేసి నాకు ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పడ్డది. అండ్ ఇక ఇలాంటి టీషర్ట్స్ మీరు కూడా ప్రింట్ చేసుకోవచ్చు ఎలా అని చెప్పేసి నేను కూడా చూపిస్తా. అయితే గైస్, ముందుగా మీరు మీ కంప్యూటర్ అయినా సరే, ల్యాప్టాప్ అయినా సరే, మొబైల్ అయినా సరే, క్రోమ్ ఓపెన్ చేయండి. అండ్ క్రోమ్ ఓపెన్ చేయండి. మొబైల్ వాడుతున్నారైతే మీరు ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తే అక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని కనిపించింది, మీరు మొబైల్ వాడుతున్నారైతే. అండ్ ల్యాప్టాప్ కంప్యూటర్ వాడికైతే ఇలా అనిపించింది. అండ్ అక్కడ మీరు మొబైల్ వాడేవాళ్ళు డెస్క్టాప్ ఐకాన్ పెట్టుకుని ఇలా టైప్ చేయండి. ఇంకా విస్టా ప్రింట్ అని టైప్ చేయండి. ఇక్కడ ఇదిగోండి, విస్టా ప్రింట్ ఇండియా ఉంది కదా, దాన్ని టైప్ చేసేయండి. ప్రింట్ ఇండియా. అండ్ అలా క్లిక్ చేసిన తర్వాత కొన్ని పిక్చర్స్ వస్తాయి, దాన్ని తీసేయండి. ఆ తర్వాత సైట్ వస్తుంది మీకు, విస్టా ప్రింట్ ఇండియా అని చెప్పేసి. టీ షర్ట్స్ అండ్ కార్డ్స్ చాలా వస్తాయి. అండ్ ఇది టీ షర్ట్స్ అని కాదు, మీకు నచ్చిన ఫోటోగ్రాఫ్స్ కానీ లేదా ఆల్బమ్స్ కానీ చెప్పి మొత్తం ఏమైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఇదిగోండి కార్డ్స్ అండ్ విజిటింగ్ కార్డ్స్, మొత్తం స్టిక్కర్స్, పెన్స్ మీద వేసే స్టిక్కర్స్ కానించి అండ్ మాస్క్ మీద ప్రింట్ చేయించుకోవచ్చు మనం. అండ్ రకరకాల మోడల్లో ఉన్నాయి గైస్. అండ్ కప్స్ మీద కూడా వేసుకోవచ్చు మీరు. ఫోటో ఆల్బమ్స్ కూడా ప్రింట్ చేయించుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు మీకు టీషర్ట్ అనేది ఎలా ప్రింట్ చేయాలో చెప్తున్నాను కదా. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ పోలో టీషర్ట్ అనమాట. ఒక సింబల్, మనకు వచ్చిన సింబల్ అయితే ఇక్కడ అదే సింబల్ ఎంబ్రాయిడరీతో వర్క్ అయింది. మనకు కావాల్సింది ఏంది, టీషర్ట్ ప్రింట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు మీరు షర్ట్ మీద ప్రింట్ చేయించుకోవచ్చు. అండ్ షూస్ మీద అయినా సరే, రెయిన్ జాకెట్ మీద అయినా సరే. అండ్ ఈ షర్ట్ మీద చూసుకుందాం మనం. అండ్ చూసుకోవచ్చు, ఇగో టీషర్ట్స్ చాలా ఉన్నాయి. ఇవి చూసుకోవచ్చు, ప్రింట్ రౌండ్ నెక్ టీషర్ట్స్ అని చెప్పేసి, మెన్ కాటన్ టీషర్ట్స్. ఇక్కడ మోడల్ అనమాట. ఎంబ్రాయిడరీ పోలో టీషర్ట్స్ అండ్ ఎంబ్రాయిడరీ ఆఫీస్ టీషర్ట్స్ అండ్ స్లీవ్ టీషర్ట్స్, జాకెట్స్ అండ్ బ్యాగ్స్ అండ్ క్యాప్స్ ఉంది కదా. ముందు నేను నా టీషర్ట్ అనేది ఎలా ప్రింట్ చేసుకున్నాను. రౌండ్ టీషర్ట్ చాలా మంది ఇష్టపడతాను, అందుకే మెన్స్ కాటన్ టీషర్ట్ మీద క్లిక్ చేస్తున్నా. లేదు మీరు పాలిస్టర్ కూడా ఉన్నా పాలిస్టర్ వేసుకోవచ్చు. కాటన్ తీసుకోండి. అండ్
కాటన్ తీసుకున్న తర్వాత కొన్ని కలర్స్ అనేవి మీకు కొన్ని చూపిస్తుంది ఇలా కాటన్లో. అండ్ నేను వచ్చేసి బ్లూ, ఇక్కడ ఉంది కదా 250 నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. అండ్ బ్లూ కావాలా బ్లాక్ కావాలా కొన్ని మోడల్స్ కూడా చూపిస్తుంది. నేను వచ్చేసి వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. అండ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత వైట్ మీద ఇలాంటి మోడల్స్ అన్ని మీరు ప్రింట్ చేయించుకొని చూపిస్తుంది గైస్. ఇది చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు. ఓకే, ప్లెయిన్ టీ షర్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుందాం మనం. అండ్ చూసుకోవాలి గైస్, మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ మీకు ఇలా వస్తుంది పేజ్ మీకు. అండ్ ఇది వచ్చేసి పేజ్తో సంబంధం లేకుండా ఇది జూమ్ చేసేది అనమాట. అండ్ మీరు ప్రింట్ చేసిన మీరు సెట్ చేసుకున్న ఇమేజెస్ అనేవి ఎలా అని చెప్పేసి చూసుకోవచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి బ్యాక్, వచ్చేసి ఫ్రంట్, అండ్ ఇది ఉంది కదా గాయస్, మీకు ఇష్టమైన రీతిలో మీరు జరుపుకోవచ్చు దీన్ని. అండ్ డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, ఆటోమేటిక్ ఉంది కాబట్టి మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలని చూపిస్తా చూడండి. అండ్ మీరు ఒక ఇమేజ్ అనేది కంప్యూటర్లో మీకు డౌన్లోడ్ చేసుకుని ఉంటే చేసుకుని ఒక ఇమేజ్ అనేది చేర్చుకున్నాం. అండ్ DSC 86 ఉంది, ఆ ఇమేజ్ చూస్తాను ఇంట్లో. అండ్ చూడొచ్చు మీరు. అండ్ ఇమేజ్ వచ్చేసి నేను ఇక్కడ మధ్యలో ప్రింట్ చేయాలనుకుంటున్నాను చూడండి. అండ్ నాకు ఈ సైజ్ నచ్చలేదు, అందుకే నేను డ్రాగ్ చేసి పెద్ద చేసుకున్నా. అండ్ ఇక్కడ మీరు టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అండ్ యాడ్ టెక్స్ట్ అని పెట్టా చూడండి. ఎంటర్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు వచ్చేసి మై ఫ్యామిలీ అని టైప్ చేస్తున్నా. అండ్ దాన్ని మీరు దాని మీద క్లిక్ చేసేసుకొని అండ్ సైజుని కూడా మీరు పెంచుకోవచ్చు, ఫాంట్ సైజ్. ఓకే, అండ్ ఫాంట్స్ కూడా నచ్చకపోతే ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోండి. కలర్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు. అండ్ నేను కలర్ కూడా చేంజ్ చేస్తున్నా. అప్లై. మై ఫ్యామిలీ అని చెప్పేసి నేను ఇక్కడ ప్రింట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోర్ మీద క్లిక్ చేయండి. అండ్ మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రకరకాల స్పెషల్ థింగ్స్ అనేవి కానీ వస్తాయి. అండ్ మీకు కానీ ఒక యూట్యూబ్ ఛానల్ లేదా ఫేస్బుక్ కానీ ఉంటే ఇక్కడ QR కోడ్ జనరేట్ చేసుకోవచ్చు మీరు. అండ్ QR కోడ్ అనేది ఎలా జనరేట్ చేయాలని చెప్పేసి నేను చూస్తా. అండ్ ముందుగా మీకు ఒక ఛానల్ ఉంటే దానికి మీరు ఒక URL ఉంటుంది. నేను వచ్చేసి .youtube /ismail అని టైప్ చేసా. అండ్ ఇక్కడ మీరు దాని కింద అంటే QR కోడ్ కింద చూసుకోవచ్చు youtube.com/
ఇచ్చుకోండి. నేను అక్కడ పేరు కూడా ఇచ్చుకోవచ్చు. నాని ఇస్మాయిల్ నేను ఇచ్చేసా. అయితే యాడ్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి చూద్దాం. అండ్ ఇదిగోండి కోడ్ వచ్చేసింది నాకు. అది నేను ఇక్కడ చెప్పేసి ఇలా షార్ట్ చేసుకొని ఈ కార్నర్ జరిపేసాను నేను. అండ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు మీరు. నేను ప్రింట్ చేసిన టీషర్ట్ అది. అండ్ నాకు ఇంకా నచ్చలేదు అని చెప్పేసి రకరకాల మోడల్లో ఉంది. నేను ఒక ఒక ఐకాన్ రౌండ్ ఉండే ఐకాన్ నేను తీసుకున్నా. ఎంత ఫాస్ట్ చెప్తే మీకు అర్థం కూడా కాదు ఎందుకని చెప్పేసి. ఓకే, ఇమేజెస్ వరకు చూసుకోవచ్చు మీరు. ఆ రౌండ్ అంతా మీకు చాలా బ్రీఫ్ అవుతుంది. అందుకే చూసారు గైస్. ఒక టీషర్ట్ని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇష్టమైన ఒక ఫోటోని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఫోన్స్ రకరకాల ఫోన్స్తో. అదిగోండి ఫోన్స్ ఎంత సైజ్ కావాలని చెప్పేసి కలర్ అంతా. అండ్ ఇమేజ్ మీద కూడా చూసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, కలర్ కూడా పెట్టుకోవచ్చు మీరు. మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఆ ఇమేజ్ని సేవ్ చేసుకొని అండ్ మీరు కాపీ కూడా చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. అండ్ బ్యాక్ కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు గైస్. బ్యాక్ వచ్చేసి నేను ఒక ఇమేజ్ అనేది ఇంకోటి యాడ్ చేస్తా, లేదా ఇదే యాడ్ చేద్దాం బ్యాక్ కూడా జస్ట్ చూపించడానికి మీకు. ఫ్రంట్ సైడ్ ఇది అనమాట. అండ్ మీకు రకరకాల ఇంకా మీ దగ్గర టాలెంట్ ఉన్న దాన్ని బట్టి నేను ప్రింట్ చేసుకోవచ్చు మీరు కూడా. నేను ఏంటంటే జస్ట్ మీకు చూపించడానికి కోసం అని చెప్పి శాంపిల్గా క్రియేట్ చేశాను. అండ్ యాక్చువల్గా అయితే నా టీషర్ట్ కోసం నేను 1.5 hour కష్టపడ్డా అనమాట. ఆ ఫాంట్స్ రావడానికి అండ్ స్టైల్గా రావడానికి. జస్ట్ ఏదేంటంటే శాంపిల్గా చూపించడానికి చూపించాను మీకు ఎలా యాడ్ చేసుకోవాలి, ఏమేమి ఫీచర్స్ ఉంటాయని చెప్పేసి. అండ్ మీకు ఇది అంటే మీరు బుక్ చేసుకునే ముందు ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే టీషర్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ మనం వేసుకుంటే అండ్ అలా వస్తుంది అనమాట టీషర్ట్ మీకు. అండ్ మీకు నచ్చలేదంటే ఎడిట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చితే అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మీరు. అండ్ బ్యాక్ ఏం అవసరం లేదు అనుకుంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. అండ్ ఆ తర్వాత మీరు వాళ్ళు చెప్తున్నారు అనమాట మీరు బ్యాక్ ఏం ప్రింట్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ ప్రింట్ చేసుకోమని చెప్పేసి. ఎస్ అని నాకు తెలుసు అని చెప్పేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. అండ్ మీకు అకౌంట్ ఉన్నట్లయితే ఈ అకౌంట్ ఈమెయిల్ ఇచ్చేసేసి పాస్వర్డ్ ఇవ్వండి. లేదు నాకు అకౌంట్ లేదంటే ఇక్కడ ఉంది కదా నో ఐ ఆమ్ ఏ న్యూ కస్టమర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ముందు మీ ఈమెయిల్ ఇచ్చేసి ఆ తర్వాత అడిగేవన్నీ 1 by 1 ఇచ్చేసుకుంటారండి. ఆ తర్వాత సైన్ అప్ అవ్వండి, మీకు ఒక అకౌంట్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ అడిగిద్ది మీరు క్రియేట్ చేసుకుంది, మీరు ఇచ్చేసి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత మీకు ఎంత కాస్ట్ అని చెప్పేసి అడిగిద్ది. అండ్ కాస్ట్ని మీరు భీమ్ యూపీఐ పే ద్వారా లేదా అండ్ గూగుల్ పే ద్వారా రకరకాలు చేసుకోవచ్చు. అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం మీకు లేదు గాయస్. ఇదనమాట మీ ఓన్ టీషర్ట్ని మీరు ఇలాగ ప్రింట్ చేసుకోవచ్చు. ప్రతి స్టైల్లో అండ్ ప్రతి డిజైన్లో మీరు ప్రింట్ చేసుకోవచ్చు. అది టీషర్ట్ అని కావచ్చు, అండ్ స్టేషనరీ లెటర్ డిజైన్ కావచ్చు, అండ్ బ్యానర్స్, పోస్టర్స్ అండ్ ఫోల్డర్స్, బుక్స్ కానీ, లేబుల్ స్టిక్కర్స్ కానీ, క్లాతింగ్ బ్యాగ్స్ కానీ, క్యాప్స్ కానీ ఏమన్నా ప్రింట్ చేసుకోవచ్చు కదా. అది ఈవెన్ మేల్ ఆర్ ఫీమేల్ అన్నీ ప్రింట్ చేసుకోవచ్చు. మగ్స్ మీద కానీ గిఫ్ట్స్ మీద కానీ, ఫేస్ మాస్క్ మీద కానీ మొత్తం ప్రింట్ చేసుకోవచ్చు గాయస్. సో ఎటువంటి గొడవ లైక్ దట్ గాయస్. ప్రీవియస్గా చూపించిన వీడియో పరంగా మీ టీషర్ట్ అనేది మీ ఓన్ టీషర్ట్ అనేది మీరు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా కాదు, దీనికన్నా బాగా ఇంకా హార్డ్ వర్క్ చేస్తే మీరు హార్డ్ వర్క్ ఏమన్నా జస్ట్ మీకు నచ్చిన హీరో సింబల్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా ప్రింట్ చేసుకొని ఇంకా బాగా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లో క్వాలిటీ అండ్ చీప్, హై క్వాలిటీగా ఉండిద్ది అండ్ చీప్లో మీకు దొరికిద్ది అనమాట. వెరీ బెస్ట్ క్వాలిటీ అండ్ చీప్ కాస్ట్. అండ్ కొత్తగా నా ఛానల్కి వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. దిస్ ఈజ్ ఇస్మాయిల్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బై బై, జై.